నేను అనే ఈ భావన అంతమైపోతాను. ఇప్పుడే ఈ నేనిక్కడ ఎప్పుడైతే కుప్పకూలిపోయిందో, అంతమైపోయిందో, ఇది వివేకానికి అంటే ఆ ధ్యానానికి ఆరంభం మొదలైపోయిందనమాట. అలా కాకుండా మనం ఎప్పుడు కూడా మనశ్శాంతిని కోరుకుంటూ ఉంటామని అది తెలియాలి మనకి. అది తెలుసుకోవాలి. ఎప్పుడు మనశ్శాంతిని కోరుకుంటా ఉంటాం. మీకు తెలుసు ఈ మనసుకి శాంతి లేదు. నిజమే. ఇది పూర్తిగా హింసా ప్రవృత్తి లేనప్పుడే శాంతి ఉంటుందనమాట. దేన్నో హింసించటం కాదు. దీన్ని కూడా ఈ హద్దులు పెట్టేసాం కదా దీనికి. ఈ హింసా ప్రవృత్తి దీనికి లేనప్పుడే ఇక్కడ శాంతి ఉంటుందనమాట. అంటే ఆశ ఉన్నంత కాలము, ఆశలు ఉన్నంత కాలం కూడా, కోరిక ఉన్నంత కాలం కూడా ఈ హింస ఉంటుందనమాట. శాంతి లేదు. పూర్తి వాస్తవం అన్నమాట ఇది. ఈ లోపల ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి చూసారా? ఇవన్నీ ముడులు పడిపోయి ఉన్నాయి కదా! వీటిని పూర్తిగా చూడగలగాలి మనం. అసలు మనం దేనికి చెంది ఉన్నాం అనేది. ఒక ఉగ్ర స్వభావానికా, హింసా ప్రవృత్తికా, మన సంబంధ బాంధవ్యాల్లో ఆ ఉగ్ర స్వభావాలు ఉంటాయి. ఉగ్రవాద స్వభావం ఉంటుంది. హింసా ప్రవృత్తి ఉంటుంది. అందుకే ఈ ధ్యానానికి సంబంధించినటువంటి ఈ పరిశీలన చాలా ముఖ్య విషయంగా మనం పెంచుకొని తను తాను సమర్పించుకునే వ్యక్తికి తన ఇంటిని తను చక్కదిద్దుకోవటం, దాన్ని సక్రమంగా ఉంచుకోవటం ప్రథమ బాధ్యత అనమాట. ముందు మనం ఈ మనసును జాగ్రత్తగా దాని లోపల ఏముందో శుభ్రంగా చూడటంలోనే శుభ్రంగా ఉంచుకోగలుగుతాం అన్నమాట. మనం నివసించే వాతావరణం కూడా అంత చక్కగా ఉండాలన్నమాట. మన చుట్టూ ఏం జరుగుతుందని పూర్తిగా తెలుసుకోవటం, దాన్ని ముగించి వేయటం. అలా మీ తెలివితో ఎప్పుడైతే ఇక్కడ తను తాను సమర్పించుకునే వ్యక్తికి తన ఇంటిని తాను చక్కదిద్దుకోవటం, దాన్ని సక్రమంగా ఉంచుకోవటం ప్రథమ బాధ్యత. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే తన ఇంటిని అంటే ఈ శరీరం ఉంది కదా! చూసారా? దాని అర్థం ఆ శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరం యొక్క ప్రభావం మనసు మీద పడిపోతుంది కాబట్టి. అందుకే అతిని విడిచిపెట్టాలి ఎప్పుడు కూడా మనం. అలా కాకుండా శరీరం మీద భారం పడిందనుకోండి, అదేమవుతుంది? ఆ మనసు కూడా మొద్దుబారిపోతుందన్నమాట. అందుకే ముందు మన ఇంటి వాతావరణాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా చాలా ఇది మనం చెప్పుకునే దాని పట్ల చాలా అలర్ట్‌గా ఉండాలండి. మంచి సూప్ కావాలి. ఎందుకంటే మన ముందు ఈ సమస్యలన్నీ ఉంటాయి. అందరూ స్మృతులను అధిగమింపుము. అంటే మనసు పూర్తిగా దీన్ని దాటి మీరు ప్రయాణం చేయాలంటే చూసారా? దీన్ని అధిగమించాలి. మరి అధిగమించాలనుకుంటే దాన్ని ఎన్నో ఆటంకాలు. అందరూ స్మృతమును అధిగమించుము. అధిగమించుటలో వచ్చే ఆటంకములను సాకశక్ష్యముగా తప్పించుకునేటట్లు బోధించింది శక్తి ఆ రోజుల్లో. ఎలా ఇన్ని ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకునేన్ని ఉంటాయి. ఎక్కడ విషయవాసం లేనటువంటి వాతావరణం మనకు కావాలి. బయట లోపల చూసాను. బయట ఏదన్నా ఇది ఇలా ఉందంటే పూర్తిగా లోపలికి అణువులే కదా చొచ్చుకెళ్ళిపోతాయి అనమాట. అక్కడి నుంచి దానికి మార్పు మొదలవుతుంది. అందుకని ముందు ఇక్కడ మీ బాధ్యత అంటున్నాడు.
ముందిక్కడ ఇది ఈ ఇంటిని చక్కదిద్దుకోండి, అక్కడ వాతావరణం చక్కదిద్దండి. మన బుద్ధుడు కూడా ఇదే చెప్తాడు. ముందు నీ ఇంటి వాతావరణం చక్కగా ఉంచుకో. అక్కడ ఏం జరుగుతుందని చూడు. ఆ బాంధవ్యాల పట్ల ఆ నిర్ణయాలు, అభిప్రాయాలు, రకరకాల వాతావరణాలుంటాయి మనకి. ఇది చాలా చాకచక్యంగా దీన్ని మ అధిగమించాల్సుంటుంది మనం. ఎలా దీన్ని దాటి వెళ్ళిపోద్ది. దానికి ఏ ప్రాధాన్యత లేదని తెలియాలి. ఇక్కడ అదే అంటున్నాడు. సక్రమంగా ఉంచుకోవటం ప్రథమ బాధ్యత మీకు. అలాగే మన శరీరం కూడా. ఎందుకని మన శరీరం యొక్క ప్రభావం మన మనసు మీద పడుతుంది. మరి మీకది తెలుస్తుంది కదా! ఆ శరీరం కూడా ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది? మనసు కూడా మొద్దుబారిపోతుందనమాట. ఇవన్నీ కూడా చాలా సాధారణ విషయాలే అయినప్పటికీ కూడా, ఇది కూడా చాలా ప్రమాదాన్ని మనకు సూచిస్తుంది. ఎందుకంటే మనకు అన్ని సమస్యలే. ఇంట్లో, మన కుటుంబాల్లో, మన బంధుత్వాల్లో, మనం పనిచేసే కార్యాలయాల్లో, ఇంకా మనకున్న ప్రభుత్వంతోటి ఓటు ఎవరికేయాలి? ఇదంతా కూడా. ఎవరికి ఓటు వేయాలి నేను? ఇది. ఎవరికి ఓటు వేయకూడదు? ఇక ఇట్లాంటివన్నీ ఎన్నో సమస్యలు మీకు అంటున్నాడు ఆయన. నిజమే కదా! ఈ సమస్యలకి దీనికొక పరిష్కారం ఉందా అండి? అప్పుడు మరి ఏం చేయాలి? దీన్ని అధిగమించుటను అంటే అధిగమించటంలో వచ్చు ఆటంకాలు శాకశక్ష్యముగా తప్పించుకునేటట్లు దాన్ని దాటి ఎలా వెళ్తావు నువ్వు? అంటే చూపుతో, చూపుతోటే మీరు గ్రహించేయాలి దాన్ని. కానీ ఇది గమనించరు ఎవరు కూడా. అన్ని సమస్యలే. చిన్న, పెద్ద అంతా మొత్తం అంతా ఇలాగే ఉందన్నమాట. ఎప్పుడో మన చిన్నప్పుడు ఏవో తగిలి దెబ్బలు. హ్మ్. మనతో ఎవరో దెబ్బలాడేది అంతా కూడా. శేష జీవితం అవంతా మన ముందుకొచ్చేసి, మన జీవితం అలా గడుపుతాం అన్నమాట. బాధపడుతూ గడుపుతాం. దాన్ని మనం ఒక బ్రహ్మాండమైన సమస్యగా తయారు చేసేస్తాం. ఎందుకంటే వీటితో పాటు మనకు భయం ఉంది. ఆ భయం తప్పించుకోవటం ఎలాగా అని చెప్పి అదొక పెద్ద సమస్య మనకి. ఇది 10 మందితో కలిసి తిరగటం కావచ్చు, లేకపోతే 10 మంది ఎక్కడికి వెళ్ళకపోవటం కావచ్చు, ఇవంతా కూడా సమస్య. ప్రత్యేక సమస్య. ఇదంతా ఉంటుందన్నమాట. ఇంకా మన ఊహలు. వీటికి తోడు మళ్ళీ మనకి ఊహలు. ఈ ఊహల్లో ఏముంది? ఇది మంచిది కాదని, ఇది చెడ్డదని. ఇది ఉన్నంత వరకు చూసారా? మనకి మనమే గాయాలు తగిలించుకుంటున్నాం అన్నమాట. మన గురించి ఊహ ఉంటుంది. ఇతరుల గురించి కూడా ఉంటుంది కదా! మన గురించి ముందు ఊహ పడిపోతే, పడిపోతే ఇంక ఇతరుల గురించి ఊహే ఉండదు. అది మనకు తెలియాలి పూర్తిగా. ఇదంతా మనం ఎందుకు మరి తెలుసుకోలేకపోతున్నాం? మనం ఊహించుకున్నటువంటి ఆ ప్రతిమల్లో భద్రతను చూసుకుంటాం కదా! నిజంగా చూస్తే మనంత తింగరోళ్ళమేగా ఎక్కడ ఉండరేమో అనిపిస్తుంది. ఇట్లా ఎవరున్నా సరే. నిజంగా ఈ ఊహా ప్రతిమల్లో నిజంగా భద్రత లేదు. రేపు ఇలాగా. చూసారా? భద్రత అనమాట. దానిలోని మనం ఎప్పుడు భద్రత వెతుక్కుంటూ చూస్తున్నాం. నిజానికి అక్కడ ఏ భద్రత లేదు. ఏ క్షణానికి ఆ క్షణం మారిపోతూ వచ్చేస్తుందన్నమాట. దానిలోనే మనం భద్రత వెతుక్కుంటూ ఉంటాం.
చూసారా? ఎప్పుడైతే ఈ ఊహా ప్రతిమ ముందుకు వచ్చిందో, అప్రమత్తతో ఉండమన్నారు కదా ఇక్కడ. ఈ అప్రమత్తతో కనుక మనం ఉండగలిగితే, ఉండాలి. ఉండగలిగితే కాదు, విన్నామంటే ఉండటమే అంతే. అప్పుడే మనం ఆ ప్రతిమ, ఆ ఊహ అది అవినీతి రూపమని చూస్తాం, దాన్ని గ్రహించేస్తాం. అంతటితో అది అంతమైపోతుంది. చూసారా? అద్భుతమైన పదాన్ని వాడాడండి ఇక్కడ. చూపుతో మీరు చూశారు, దాని అంతమైపోయిందనమాట. అది పరాప్రజ్ఞ యొక్క చర్య అంటాడు, శాస్త్రం అంటాడు. అది పరా ఆ పరాప్రజ్ఞ యొక్క చేష్ట. అంటే మీ తెలివి తెచ్చిన మార్పు అనమాట. అంటే మీ మనసు ఇప్పుడు ఎంత ఆరోగ్యవంతంగా ఉందో చూసారా? ఇట్లాంటి ఆరోగ్యవంతమైనటువంటి మనసు గల ఈ ప్రాజ్ఞుడు, అంటే ఈ తెలివైన వాడు, చక్కటి తెలివి, సున్నితత్వంతో కూడినటువంటి తెలివాడు, విషయాన్ని చూడగానే చూసారు. ఇప్పుడు మనం చెప్పాం కదా, 100 రోజుల క్రితం అధిగమింపు మాకు వచ్చే అలా ఆ రోజు